వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. ఎవరో అన్నారు ఈద్ నాడు నైనిటాల్కు వెళ్దామని, ధనార్థం రోడ్డు దిగ్బంధం. ఎవరో అన్నారు చాంద్ రాత్ అంటే చక్కా జామ్కు ముందు రాత్రి. అవును, ఇవి ఢిల్లీ అల్లర్లకు కోడ్ పదాలు. ఇందులో మేధావులు, సామాజిక కార్యకర్తలు, విద్యార్థి నాయకులు సహా ఒక నిర్దిష్ట తరగతికి చెందిన ఉన్నత విద్యావంతులైన వ్యక్తులు పాల్గొన్నారు. వీరినే నేడు మనం అర్బన్ నక్సలెట్లు అని పిలుస్తున్నాం. ఈ అర్బన్ నక్సలెట్ల నెట్వర్క్ మతపరమైన ఛాందసవాదులతో కలిసి దేశ రాజధానిని అస్థిరపరిచేందుకు పూర్తి రోడ్ మ్యాప్ను సిద్ధం చేసింది. ఈ కుట్రలు డిసెంబర్ 2019లో ప్రారంభమయ్యాయి. సిఏఏకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలను ఆయుధంగా ఉపయోగించి ఫిబ్రవరి 24, 2020 రాత్రి ఢిల్లీ వీధులు విశ్వవిద్యాలయాలను లక్ష్యం చేసుకున్నాయి. ఈ మొత్తం కుట్రను కేంద్రం ఆగ్నేయ ఢిల్లీ పరిసర ప్రాంతంలోని జమియా మిలాయా ఇస్లామియా 3 లక్షల మంది ముస్లింలు సమీపంలో నివసిస్తున్నారు. ఇక వారు మొత్తం జనాభాలో దాదాపు 19.56%. బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుండి వచ్చి ఢిల్లీలో అక్రమంగా నివసిస్తున్న వారి కోసమే సిఏఏను ప్రవేశపెట్టారు. అయితే జమియా మిలాయా ఇస్లామియాలో చదువుతున్న జనరల్ విద్యార్థులను లక్ష్యంగా చేసుకున్నారు. ఢిల్లీ పోలీసులు ఛార్జ్షీట్ దర్యాప్తు ప్రకారం చట్టంలోని అసలు నిబంధనలలో అలాంటి నిబంధనలు లేనప్పటికీ సిఏఏ వారి భవిష్యత్తు, గుర్తింపు, పౌరసత్వానికి ప్రత్యక్ష ముప్పు కలిగిస్తుందని ఈ విద్యార్థులు నమ్మించారు. పత్రాలు అందుబాటులో లేకపోతే పౌరసత్వం పోతుందని పేర్కొంటూ సిఏఏ ఎన్ఆర్సీతో అనుసంధానించబడిన క్యాంపస్ పరిసర ప్రాంతాలలో జేసీసీ ద్వారా సమావేశాలు జరిపారు. జమియా, జేఎన్యూతో సంబంధం ఉన్న కార్యకర్తల వ్యక్తుల భావోద్వేగ ప్రసంగాల ద్వారా విద్యార్థులను మానసికంగా సిద్ధం చేశారు. ఈ వ్యక్తులలో ఉమర్ ఖలీల్ షర్జిల్ ఇమాం, అలాగే జనవరి 8, 2026న విడుదలైన షిఫా ఉర్ రెహమాన్, మిరాన్ హైదర్, మహమ్మద్ సలీం ఖాన్, గుల్ఫిషా ఫాతిమా ఉన్నారు. ఢిల్లీ పోలీసుల 17,500 పేజీల ఛార్జ్షీట్లో ఫిజ్రాటోన్ వారియర్స్, హర్లీన్, హిందుత్వ ఏక్తా వంటి వాట్సాప్ గ్రూపులతో అనుసంధానించబడిన నెట్వర్క్ పాత్రను వివరించారు. ఈ గ్రూపులు రాజ్యాంగాన్ని కాపాడు, ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది వంటి నినాదాల ద్వారా భావోద్వేగ వాతావరణాన్ని సృష్టించాయి. తద్వారా యువకులను ఉద్యమంలో ముందంజలో ఉండవచ్చు. రక్షణ, వైద్య సరఫరా, రోడ్ బ్లాక్ వంటి కోడ్ పదాలను ఉపయోగించి డిజిటల్ ప్లాట్ఫామ్లలో టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూపులు సృష్టించారు. ఈ గ్రూపులు జన సమూహాలను ఎక్కడ సేకరించాలో, రోడ్లను బ్లాక్ చేయాలో నిర్ణయించుకున్నాయి. అర్బన్ నక్సల్స్ వ్యూహం స్పష్టంగా ఉంది. తాము నాయకత్వం వహించడం కాదు, బదులుగా విద్యార్థులు, మహిళలు, పౌర సమాజాన్ని సమీకరించడం నిధులు ఈ కుట్రకు వెన్నుముక అని. దర్యాప్తులో హింస చెలరేగడానికి కొద్దిసేపటి ముందు యునైటెడ్ కింగ్డమ్, ఒమేన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుండి నిధులు అందాయని ఢిల్లీ పోలీసులు కనుగొన్నారు. స్పెషల్ సెల్ బృందం ఏప్రిల్ 1, 2020న జమియా కోఆర్డినేషన్ కమిటీ సభ్యురాలు మీరన్ హైదర్ను రిజిస్టర్తో అరెస్ట్ చేసింది. ఇందులో పిఎఫ్ఐ వంటి సంస్థలు కూడా ఉన్నాయి. ఈ డబ్బును అల్లర్లకు ముందు రాళ్లు, పెట్రోల్ బాంబులు, ఆయుధాలను నిల్వ చేయడానికి, అల్లర్లకు పాల్పడ్డ మూకలకు చెల్లించడానికి, లాజిస్టిక్లను నిర్వహించడానికి ఉపయోగించారు. అల్లర్లకు ముందు జమియా పరిసర ప్రాంతాలకు సంబంధించిన అనేక ఖాతాలకు పెద్ద మొత్తంలో డబ్బు బదిలీ చేశారు. ఇది హింసకు సిద్ధం కావడానికి నేరుగా సంబంధం కలిగి ఉంది. 2020 ఢిల్లీ అల్లర్లు, అర్బన్ నక్సల్స్ ఆలోచన, విదేశీ నిధులు, డిజిటల్ సమన్వయం, విశ్వవిద్యాలయాలలో పోగుపడ్డ గుంపులు కలిసి వచ్చినప్పుడు అది అల్లర్లకు దారితీయకుండా ప్రణాళికాబద్ధమైన దాడికి దారితీస్తుందని రుజువు చేస్తాయి. ఇది హింస కాదు, ఇది ఒక వ్యూహాత్మక కుట్ర. దీని మూల్యం అమాయక ప్రజలు చెల్లించారు. మరి దీనిపై మీ అభిప్రాయం? ఈ కథ మీలో ఎంతమందికి తెలుసు? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడానికి, ఒక అమ్మాయి పోరాడుతున్న పోరాటానికి మద్దతుగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.